తెలంగాణ సాధన పోరాటంలో మేము ప్రతి ఒక్క ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మేము అంతా కష్టపడ్డా కానీ నాటి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అన్న మమ్మల్ని గుర్తించి మాకు ఈ ఎలక్షన్ల ముందు పెట్టినటువంటి హామీలలో 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ 250 గజాల ఇంటి స్థలాన్ని, మరియు జార్ఖండ్లో ఏ విధమైనటువంటి పథకాలు ఉన్నాయో అలాంటి పథకాలన్నీ మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టి ఉద్యమకారులను ఆదుకోవాలి. ఉద్యోగాన్ని కూడా నేను వదులుకొని ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరియు అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఎంతో నష్టపోయినాము. ధర్మారం మండలంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అనేక రకాల ఉద్యమంలో 2001 నుంచి వెళ్ళి 2009 వరకు ప్రతి కార్యక్రమంలో రైలు రోకోలో పాల్గొని మేము జైల్లో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కూడా ఇప్పటి కూడా తెలంగాణ ఉద్యమకారులను ఇప్పటి వరకు కూడా గుర్తించలేదు. మేము జైల్లో ఉన్న 10 సంవత్సరాలు తిరిగినాం. ఇప్పటి వరకు కొందరు ఇంకా కేసులు కొట్టుడుపోలేదు. మాకు ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఒక ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తామని ప్రకటించింది. ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు నియామకాలు మనకి జరుగుతాయనే ఉద్దేశం కొరకు జరుగుతున్న పోరాటంలో నేను ఆ రోజు నాడు విలేకరిగా పనిచేస్తున్నాను ధర్మారం మండలం చెల్లి. దాని స్ఫూర్తితోని అప్పుడు ఉండబడిన వాళ్ళ ఆధ్వర్యంలో మేము కూడా ఉద్యమం చేయాలనే కాంక్షతోనే ఉద్యమం చేసినాము. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కేసీఆర్ గారు అమర నిరాశ చేస్తున్న సందర్భంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. నా ఆధ్వర్యంలో కొంతమందిని కలుపుకొని ఆ రోజు నాడు పెద్దపల్లి మండలం రాఘపూర్ దగ్గర రైల్లోకో రామగిరి ఎక్స్ప్రెస్ను ఆపడం జరిగింది. కేసులు కొట్టుకోవడం జరిగింది. ఎన్నో రకాల నష్టం కూడా మాకు జరిగింది. కాబట్టి అప్పటి ప్రభుత్వం ఎవరిని పట్టించుకోలేదు. ఈ రోజు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలో భాగంగా 250 గజాల భూమి ఇస్తామన్నది ఇప్పటి వరకు కూడా దాన్ని ఎలాంటి ఊచెత్తలేదు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం జార్ఖండ్ రాష్ట్రంలో ఏ రకంగా ఉద్యమకారులకు పింఛన్స్ ఇలాంటివి ఇస్తున్నారో వాటిని కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు కూడా